బాస్ ముగ్గురు ఓపెనర్స్, ముగ్గురు వికెట్ కీపర్స్, ముగ్గురు ఆల్రౌండర్స్. కానీ ఆ ముగ్గురికి మాత్రం సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్ మొత్తం ఒక్క అవకాశం కూడా రాదు. అవును బాస్, 15 ప్లేయర్స్తో కూడిన టీమిండియా స్క్వాడ్ అనౌన్స్మెంట్ అయితే జరిగిపోయింది. మరి ఇందులో ఎవరు ప్లేయింగ్ లెవెన్లో ఉంటారన్న దానిపైనే ఇప్పుడు రచ్చ. అవును బాస్, సౌత్ ఆఫ్రికాతో 3 ఓడిఐ సిరీస్ల కోసం టీమ్ సెలెక్షన్ అయితే జరిగింది. ఈ సెలెక్షన్లో కొందరు స్టార్ ప్లేయర్స్కి చోటు దక్కలేదు. అందరినీ షాక్కి గురిచేసే కొందరి పేర్లు స్క్వాడ్లో ఉన్నాయి. మరికొందరు ప్లేయర్స్కి రెస్ట్ ఇచ్చారు. ఇక కేఎల్ రాహుల్ సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో టీమిండియా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం శుభ్మన్ గిల్ ఇంజురీ వల్ల సిరీస్కి దూరం అయ్యాడు కాబట్టి. ఇక ఈ సిరీస్కి 15 ప్లేయర్స్ సెలెక్షన్ జరిగింది. కానీ ఇందులోంచి ప్లేయింగ్ 11ని సెలెక్ట్ చేయడం కోచ్ గంభీర్ ఇంకా కెప్టెన్ రాహుల్కి తలపోటు తెప్పించే విషయమే. ఎందుకంటే ఈ 15 ప్లేయర్స్ స్క్వాడ్లో వికెట్ కీపర్స్ ముగ్గురున్నారు, ఓపెనర్స్ ముగ్గురున్నారు, ఆల్రౌండర్స్ కూడా ముగ్గురున్నారు. ఫస్ట్ ఒకసారి స్క్వాడ్లో ఎవరెవరు ఉన్నారో చూసేద్దాం. ఆ తర్వాత ఓపెనర్స్ ఎవరు, ఆల్రౌండర్స్ ఎవరు, బౌలర్స్ ఎవరెవరు ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకుంటున్నారో మాట్లాడుకుందాం. ఫస్ట్ 15 ప్లేయర్స్ స్క్వాడ్లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్ ఇంకా ధ్రువ్ జురేల్ ఉన్నారు. వీరే బాస్ సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్. అయితే ఈ స్క్వాడ్ని పరిశీలిస్తే ముగ్గురు ఓపెనర్స్ ఉన్నారు బాస్. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్. ఇందులో ఇద్దరు మాత్రమే టీమిండియా ఇన్నింగ్స్ని ఓపెన్ చేస్తారు. మ్యాక్స్ కాదు కానీ 100% రోహిత్ శర్మ ఇంకా యశస్వి జైస్వాలే ఇన్నింగ్స్ని ఓపెన్ చేస్తారు. కాబట్టి గైక్వాడ్కి ఈ సిరీస్లో అవకాశం రానే రాదు. ఇక మిడిల్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ ఆడడం ఫిక్స్. అయితే వికెట్ కీపర్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. జనరల్గా ఇద్దరిని స్క్వాడ్లో సెలెక్ట్ చేస్తారు ఎందుకంటే బ్యాకప్ అవసరమని. బట్ ఈ స్క్వాడ్లో ఏకంగా ముగ్గురు కీపర్స్ ఉన్నారు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్. వీరిలో కేఎల్ రాహుల్ ప్లేయింగ్ 11లో ఖచ్చితంగా ఉంటాడు ఎందుకంటే తనే కెప్టెన్ కాబట్టి. ధ్రువ్ జురేల్కి 200% ప్లేయింగ్ 11లో అవకాశం రాదు. ఇక రిషబ్ పంత్ కూడా ప్లేయింగ్ 11లో ఫిట్ అవ్వడు. ఒకవేళ తనకి అవకాశం ఇవ్వాలి అనుకుంటే అది తిలక్ వర్మను తప్పిస్తేనే. మరి మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ టీంకి అవసరమా లేదంటే రిషబ్ పంతా? దీనిపైన మీ ఒపీనియన్ చెప్పండి బాస్. నెక్స్ట్ పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయింగ్ 11లో స్థానం ఖచ్చితంగా దక్కుతుంది. తన తర్వాత స్పిన్ ఆల్రౌండర్ విషయానికి వస్తే వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు లేకుండా ప్లేయింగ్ 11 ఉండనే ఉండదు. ఇక పర్ఫెక్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా టీంలో ఉంటాడు. నెక్స్ట్ పేస్ బౌలింగ్ విషయానికి వస్తే ఎవరు ఫామ్లో ఉన్నారు అన్న విషయాన్ని పక్కన పెడితే హర్షిత్ రాణా అయితే బరిలోకి దిగడం ఫిక్స్. ఇక తనకి తోడుగా చెప్పాలంటే హర్షదీప్ సింగ్కి ప్లేయింగ్ 11లో చోటు దక్కాలి. బట్ గౌతమ్ గంభీర్ ఎందుకో హర్షదీప్కి ఎక్కువగా అవకాశాలు ఇవ్వట్లేదు. సో ప్రసిద్ధ్ కృష్ణ ప్లేయింగ్ 11లో స్థానం దక్కించుకుంటాడు. అయితే బాస్ మీ ఒపీనియన్లో ప్లేయింగ్ 11లో డిజర్వ్ పర్సన్ ఎవరు? హర్షదీప్ సింగా లేదంటే ప్రసిద్ధ్ కృష్ణనా? ఇక ఇలానే ఉండబోతుంది బాస్ టీమిండియా. మరి మరొక్కసారి మన ప్లేయింగ్ 11 లిస్ట్ని చూసేద్దామా? రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ ఆర్ హర్షదీప్. బాస్ నా ఒపీనియన్లో అయితే హర్షదీప్కి టీంలో చోటు దక్కాలి. ఎందుకంటే తను లెఫ్ట్ ఆర్మ్ పేసర్. తన బౌలింగ్ ప్రసిద్ధ్ కంటే కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నది నా పర్సనల్ ఒపీనియన్. మరి ఫైనల్గా ఎవరు చోటు దక్కించుకుంటారో అన్నది మ్యాచ్ రోజే తెలుస్తుంది. సో ఇది బాస్ టీమిండియా ప్లేయింగ్ 11. ఇక ఈ సిరీస్లో రుతురాజ్ గైక్వాడ్కి, రిషబ్ పంత్కి, ధ్రువ్ జురేల్కి ప్లేయింగ్ 11లో చోటు దక్కే ఛాన్సే లేదు. ఒకవేళ ఎవరైనా ఇంజురీ అయితే తప్ప. అలాగే బాస్ టీంలో కేవలం ముగ్గురు స్పిన్నర్స్ మాత్రమే ఉన్నారు. వీరు ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉండాలి. వీరిలో ఏ ఒక్కరు ఇంజురీకి గురైనా టీం చాలా వీక్ అయిపోతుంది. స్క్వాడ్లో అక్షర్ పటేల్కి చోటిచ్చుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. మరి బాస్ మన ప్లేయింగ్ 11 ఎలా ఉంది? పర్ఫెక్ట్గా ఉందా? ఇంకా ఏమైనా మార్పులు చెయ్యాలి అంటారా? అలాగే ఈ టీంకి టెస్ట్ సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే బాధ్యత కూడా ఉంది. మరి ఆ బాధ్యతను ఈ ప్లేయింగ్ 11 నెరవేరుస్తుందంటారా? కామెంట్ చేయండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్
చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.